అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది G+1+ పెంట్ హౌస్ అండి. తుడా అప్రూవ్డ్ బిల్డింగ్ అండి. ఇది మనకి టోటల్ సైట్ చూసుకుంటే మనకి 98 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. 40కి 88.5 డైమెన్షన్స్తో టోటల్గా మనకి 98.5 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీకుడ్తో అయితే డిజైన్ చేస్తున్నారండి. మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే 34 అంకణమ్స్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 3 BHK అయితే రావడం జరుగుతుంది. పెంట్ హౌస్ అనేది మనకి 2 BHK అయితే రావడం జరుగుతుందండి. మనం ఎంటర్ అవగానే స్పేషియస్ లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. మనకి సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్ అండ్ వెంటిలేషన్ అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. మనకి టీవీ యూనిట్ డిజైన్ చూసుకున్న చాలా సింపుల్గా అయితే ఇచ్చున్నారండి. మన కిచెన్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నారు. గ్రనైట్ కౌంటర్ టాప్ అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి గ్లాస్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి వుడ్ వర్క్ అంతా కూడా మోడరేట్గా అయితే చేయించున్నారండి. అండ్ మనకి కామన్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. టోటల్ 3 బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దామండి. చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ అయితే టీకుడ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఎంటర్ అవగానే స్పేషియస్ లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మార్బల్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. సపరేట్ పూజా రూమ్ అయితే ఇచ్చున్నారు. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే రావడం జరుగుతుందండి. మనకి లివింగ్ ఏరియాలో అయితే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కిచెన్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. ఈ హౌస్ అనేది మనకి మల్లంగుంట్లో అయితే రావడం జరుగుతుందండి. ప్రైస్ చూసుకుంటే 2.1 CR అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మనకి థర్డ్ బెడ్రూమ్. ఇది చూసుకుంటే కామన్ వాష్రూమ్ అండి. నెక్స్ట్ మనం పెంట్ హౌస్ అయితే చూద్దామండి. మనకి సరౌండింగ్స్ అంతా కూడా బ్యూటిఫుల్ విల్లాస్ అండ్ రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అన్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇండివిజువల్ హౌసెస్తో ఏరియా అనేది వెరీ క్లాస్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ఎంటర్ అవగానే లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. ఇది ఒక బెడ్రూమ్ అండి.
ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కిచెన్ ఏరియా అండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.